మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈయన హెడ్లైన్స్ మ్యూజిక్ డైరెక్టర్. ఏ పాట ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసి సందీప్ రెడ్డి గారు అర్జున్ రెడ్డి సినిమా టైం అప్పుడు రడన్ మ్యూజిక్ వచ్చేసి ప్రాబ్లం ఏమైంది అంటే క్వైట్ ఎ లాట్ డిలేడ్ ప్రాసెస్, ఎక్స్ట్రీమ్లీ డిలేడ్ ప్రాసెస్. కానీ అడుక్కున్నామండి. డైరెక్టర్ గారికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ ని నా మీద ఫోర్స్ చేస్తారు. చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు. మ్యూజిక్ 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 అని మేము బతిమలాడుకోవాల్సి వస్తుంది. ఫోన్లు ఎత్తారు, రెస్పాండ్ అవ్వరు. ఈ జెన్యున్ గా ఇది 4 వాల్ మ్యాటర్. ఇది ఒకసారి బయట వచ్చిన తర్వాత నేను బ్యాడ్ అయిపోయాను. డైరెక్టర్ యశస్వి గారు, సిద్ధార్థ్ రాయ్, ఆ డైరెక్టర్ గారు మాట్లాడుతూ రదన్ అనే వ్యక్తి గొడవ పడడానికే మాట్లాడతాడు. నాలాగా ఎవడు మోసపోకూడదు. ఆ అద్భుతమైన టెక్నీషియన్ అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుంది. I can't talk about SSV because my manners is not allowing. ఆ పర్సనల్ కోపం అన్నీ లాస్ట్ నా మీద చూపించారో ఏమో తెలియట్లేదు. when you are building up your career in Telugu, ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చిన వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్లాష్ ఫేస్ చేశారా? చాలా చాలా చేశారు. చాలా మూవీ వచ్చి ఇది రీసెంట్ గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మై మదర్ ఈజ్ ఇన్ ICU. కానీ రదన్ గారు, ఎలా రదన్ గారు ఇన్ని కాంట్రవర్సీస్ ఫేస్ చేసిన మీరు, బట్ స్టిల్ వాళ్ళు నాకు అన్నం పెట్టిన డైరెక్టర్లు, వాళ్ళని నేను లెట్ డౌన్ చెయ్యను, దిస్ ఇస్ మై వాల్యూ అని అంత యునో స్టేబుల్గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? బయట వెళ్ళి నా ఫాదర్ ఇలా, నా మదర్ ఇలా అని చెప్పము. డైరెక్టర్స్ ఆర్ మై ఫాదర్ మదర్ లాగా. ఈయన హెడ్లైన్స్ మ్యూజిక్ డైరెక్టర్. యూజువలీ హెడ్లైన్స్లో ఎవరు నిలుస్తారు చెప్పండి? ఎక్సెప్షనలీ నేమ్ అండ్ ఫేమ్ వస్తే హెడ్లైన్స్ ఇష్యూ అవుతుంది. ఈయన మ్యూజిక్ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ అవుతుంది. బికాస్ ఏ పాట ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, కాంట్రవర్సీస్లో కూడా ఆయన హెడ్లైన్స్ న్యూస్ని యాక్సెప్ట్ చేశారు. ఇవన్నీ ప్రాబబుల్లీ ఆయన గురించి తెలియక ముందు అనుకునే మాటలు. కానీ ఒక్కసారి ఆయనతో డీప్గా కాన్వర్స్ చేస్తే ఆయన వైపు ఉన్నది కాంట్రవర్షియల్ సైడ్ కాదు, అరే మనం అందరం ఒకసారి తట్టి చూడాల్సిన వైపు. ఆయనలో ఇంత ఎమోషనల్ కంటెంట్ ఉంది కదా, ఒక్కసారి ఆయన వైపు నుంచి కూడా ఆలోచించి కదా మనం ఒక కంక్లూజన్కి రావాలి అని అనిపిస్తుంది. అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ వెరీ రీసెంట్గా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా ఇంకొక బ్లాక్ బస్టర్ మనకు అందించబోతున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గారు ఉన్నారు మనతో. హలో రదన్ గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అందాల రాక్షసి మీ పాటలకి ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్. ఒక్కటేముంది, అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు, ఇప్పుడు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సాంగ్స్ ఆర్ ఆల్సో సూపర్ డూపర్ గుడ్. ఆ లే సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యం అసలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఆణిముత్యాలే. నాకు ఇది ఇంత మంచి లిస్ట్ ఉంది అని చెప్తే ఎవరు నంబరు? ఫస్ట్ అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం, మనసుకు నచ్చింది, రాధా, అర్బుదం, చాలా మూవీస్ కంటిన్యూస్గా చేసా. ఆల్మోస్ట్ 25 వస్తుంది. విత్ తమిళ్ కలిస్తే 25. ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ తెలుగు 25. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంతవరకు నమ్మారు ప్రతి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నమ్మి నాకు ప్రాజెక్ట్ ఇచ్చినందు వల్ల ఇది జరుగుతుంది. దట్స్ వై ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ మ్యూజిక్స్. వండర్ఫుల్. ఎస్పెషల్లీ అందాల రాక్షసిలో ఆ పాట ఏమిటో అది ఒకసారి మీరు పాడతారా ప్లీజ్? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టుగా. సారీ అండి, నేను అంత సింగర్ కాదు, కానీ నా ఫస్ట్ ట్యూన్ ఇది నా లైఫ్లో. నాకు చాలా క్లోజ్ ట్యూన్. ఇదిలో ఒక సీక్రెట్ ఏంటంటే, ఒక సాంగ్ నా లైఫ్లో చేయబోతున్నా అన్నప్పుడు ఒక సాంగ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, అప్పుడు
ఎలా మ్యూజిక్ ఎలివేట్ అయింది అని, ఇది కొంచెం ఓవర్గా ఉంటుంది, మీరు భరించండి. చెప్పండి. ఏంటంటే ఒక మూవీలో ఒక ప్రపంచంలో మ్యూజిక్ ఎలా వచ్చింది, నా పాట ఫస్ట్ మూవీలో ఫస్ట్ సాంగ్ అలా స్టార్ట్ అవ్వాలి నేను అనుకున్నా. సో ప్రపంచంలో ఫస్ట్ థండర్ అయినే మనకి మ్యూజిక్, తర్వాత అది ఒక ఇన్స్ట్రుమెంట్ అయింది. మన ఇదిలో యాళ్ అని చెప్తారు, వీణ సౌండే మనకి దేవుడు, మన సరస్వతి గారు ఇదిలో వీణ ఉంది కాబట్టి. తర్వాత స్పీచ్ వచ్చింది, స్పీచ్ ఎక్స్ట్రీమ్ వర్షన్ ఇస్ పోయం, తర్వాత అది పాటగా మారింది. సో ఈ ఎలివేషన్ ఉంది కాదు, మంకీ టు మ్యాన్ అనే ఒక ఎలివేషన్ ఉంది కదా, అది రావాలి అని నేను కొంచెం పిచ్చి అదిలో చేసి, అది ఎవరికి ఇప్పుడు వరకు చెప్పలేదు, కొన్ని పీపుల్కి తెలుసు. సో ఏమిటో సాంగ్ స్టార్టింగ్ వచ్చి థండర్ రైన్ ఉంటుంది, తర్వాత వీణ ఉంటుంది, తర్వాత చెప్పించనే నన్ను నా గతం అని పోయం ఉంటుంది, తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అది ఏమిటో కూడా బిగినింగ్, ఈ స్మాల్ 30 seconds ఈ సీక్రెట్ ఉంది, అది ఎవరికి తెలియదు. అంటే దాని వెనకాల ఇంత హిస్టరీ ఉందా, అంత వర్క్ చేసాము ఏమిటో సాంగ్. ఇదిలో ఏమిటో సాంగ్లో ఏమిటో ఒక హీరో చెప్తున్నారు, ఇంకొక హీరో ఎలా చెప్పబోతున్నారు అంటే అది ఏ మంత్రము అయింది. సో ఏమిటో అదే సిలబుల్లో రావాలి. ఇది అతను అకౌస్టికల్ గిటార్, ఇతనికి ఎలక్ట్రికల్ గిటార్, ఈజ్ అ రగ్గడ్ గై, ఈజ్ సాఫ్ట్ గై. అమ్మాయి వచ్చి సోల్ఫుల్ మ్యూజిక్. ఎప్పుడు అమ్మాయిలు ఏడుస్తారు, బయట టీయర్స్ కింద రాదు, మనసు లోపలే ఏడుస్తారు. వాళ్ళు అమ్మాయిలు అంటే ఒక సోల్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అని ఆ మూవీలో మిథున గారికి ఫ్లూట్ పెట్టాము. సో అదే మనసు పలికే భాష ప్రేమ అని వచ్చింది. సో చాలా ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ, అది ఎక్స్పెరిమెంటల్ సౌండ్ చేసాము, అది అన్నీ యాక్సెప్ట్ చేసిన అను గారికి థ్యాంక్స్. తర్వాత జానర్స్ కూడా స్లో రాక్ అని కంట్రీస్ ఉంటాయి. మీరు ఏమిటో లిస్ట్ చూస్తే స్లో రాక్, మెలో రాక్, ఆఫ్రో, అంటే ఇది మ్యూజిక్ టర్మినాలజీ కాబట్టి అంత తెలియదు, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలియడం అవసరం లేదు. ఆడియన్స్ కి మనసుకి నచ్చుతుందా పాట, మనసు కొన్ని పాటలు వినగా నచ్చుతాయి, ఈ పాట ఏంటంటే విన్న వెంటనే నచ్చుతుంది, ఆ ట్యూన్ కే ఏదో ఒక సోల్ కనెక్షన్ ఏర్పడిపోతూ ఉంటుంది. అది సబ్ కాన్షియస్లీ కూర్చుకుని అంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తున్నా, ఇది ఫస్ట్ మూవీ అండ్ లాస్ట్ మూవీ అని నేను అనుకుని చేసిన మూవీ అది. ఈ తర్వాత నాకు ఎవరు ఛాన్స్ ఇస్తారు అని నిజంగానే అలాగే చేశాను. అలా చేసినప్పుడు ఒక మూవీ నేను చేస్తున్నా, అది బాగుందా లేదా తెలవట్లేదు, అక్సెప్ట్ చేయలేకపోతే లేదు కదా. సో ఐ వాంట్ టు పుట్ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిన మూవీ అది. సో డెఫినెట్లీ అది వర్కౌట్ అయింది. అయితే ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, సోల్ఫుల్ మ్యూజిక్ అని. ఇలా సోల్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని కొంతమంది లిస్ట్ రాస్తే మేబీ అందులో ఫస్ట్ 5 or ఫస్ట్ 3లో మీరుంటారు. కానీ ఇంత హిట్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత అవార్డ్ సర్క్యూట్స్లో కానీ మెయిన్ ఫంక్షన్స్లో కానీ మీరు చాలా తక్కువే కనపడుతున్నారు తప్ప మీ పాటలు హిట్ అయినంత ఘనంగా మీ ప్రెజెన్స్ ఉండట్లేదు. దానికి ఏదైనా రీజన్ ఉందా? లైక్ ఒకటి రాధన్ గారికి ఇష్టం లేదు, 2 ఆయనని కొంచెం చిన్న చూపు చూస్తున్నారా? ఇలా అడిగితే ఏం సమాధానం చెప్తారు? చిన్న చూపు కాదు, కానీ పిలవలేదు, అంత సింపుల్ గా చెప్పేస్తారా? అంతే, పిలవలేదు. సినిమా సూపర్ హిట్ అయ్యి మీకు అంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు పిలవకుండా ఉంటారు? సినిమా హిట్ అయిందే మీ వల్ల. ఒక రకంగా చెప్పాలంటే అందాల రాక్షసికి ఎంత పేరు వచ్చిందో ఈ ఒక్క పాట 10 రెట్లు ఎక్కువ అయిపోయింది ఆ సినిమా కన్నా. మరి మిమ్మల్ని పిలవకుండా అందాల రాక్షసిలో పిలవలేదని చెప్పలేదు. అందాల రాక్షసిలో నా ఆడియో రిలీజే నా పరంగా జరిగింది. నా సాయి కొరపరెడ్డి గారు చాలా బాగా చేశారు, అది అలా చెప్పలేదు. సమ్ మూవీస్లో ఆఫ్టర్ దాట్ నేను చేసిన మూవీస్లో ఏదో ఈ పాట ఈరోజు రిలీజ్ అని మెసేజ్ వస్తుంది. నేను అవునా రిలీజ్ అని, బికాస్ నా సైడ్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో నాకు అంత తెలుగు స్పీచ్ రాదు. సో వీళ్ళని పెట్టి ఎలా మాట్లాడతారు థింక్ చేస్తారో ఏమో తెలియట్లేదు. బట్ ఫ్యూచర్స్లో అందాల రాక్షసి తర్వాత చేసిన మూవీస్లో ఎవడే సుబ్రహ్మణ్యంలో వచ్చాను, షో ఉంది, బట్ ఐ కుడెంట్ టాక్, నాకు తెలుగు అంత రాలేదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ తర్వాత నేను నేర్చుకున్నా. యాక్చువల్లీ అర్జున్ రెడ్డి తర్వాత మీరు తెలుగు మాట్లాడడం నేర్చుకున్నారు? అవును, అప్పటి వరకు నాకు తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది, కానీ నేను మళ్ళీ మాట్లాడడానికి నాకు తెలియదు. సాక్షాత్తు అంటే మీరు మ్యూజిక్ ఇస్తే ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. అసలు వాళ్ళకి అప్పుడు
సౌండ్ సరిగ్గా వినిపిస్తోందా అన్న డౌట్ వస్తుంది ఎవరైనా కామెంట్ చేస్తే. సాక్షాత్తు మెగాస్టార్ లాంటి వారే మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కంటిన్యూస్గా ఒక 2 నిమిషాలు మీ గురించి అనర్గళంగా మాట్లాడారు ఆయన. అది నాకు అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఎందుకంటే నిజంగా హార్ట్ నుంచి అతను మాట్లాడారు. అది ఫీల్ అయింది. ఎందుకంటే పెద్దవాళ్ళే, అందుకే అది అలాంటివి ఉన్నారు. అది చిట్టి పాట విని నాకు చిట్టిని ఒక వర్డ్ ఇచ్చారు, నేను ఇదే పాట పాడుతున్నా ఇంట్లో వైఫ్ పిలవడానికి. అలాంటి చిన్న క్యూట్ మూమెంట్స్ చేస్తారు. నా వైఫ్ గారిని ఆశీర్వాదం పెట్టారు. నాకు పెళ్ళి చేసిన తర్వాత మొదటి ఆశీర్వాదం ఫ్రమ్ ఇండస్ట్రీ చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకోవాలనేది నా తల రాసింది. అది జరిగింది. పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇప్పటివరకు ఉంటున్నా. ఇండస్ట్రీలో కొంతమంది 5 yearsలో ఉంటారు, అలాంటివి ఉంది కదా. స్టిల్ సమ్ గుడ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద అశ్విని దుర్గ గారు, చిరంజీవి గారు, చాలా పెద్ద పీపుల్ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇక్కడ ఉంటున్నా. యాక్చువల్లీ మీకు తెలుగు రాకపోయినా యూ బీయింగ్ ఫ్రమ్ చెన్నై ఎంత మంచి మ్యూజిక్ అందించిన మీకు కొన్నిసార్లు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి రావాల్సినంత కీర్తి రాలేదా అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అలా లేదండి, అలా లేదు. నన్ను పిలిస్తే వస్తాను. నాకు ఇది ఇక్కడ ఏం జరుగుతుంది కూడా కొన్ని టైంలో తెలియదు నాకు. ఒక రిలీజ్ జరుగుతుంది, ఈరోజు నేను చేయబోతున్నాము, మీరు రండి అని ప్రొడక్షన్ పిలిస్తే నెక్స్ట్ మినిట్లో ఉండాలి. ఎనీ మ్యూజిక్ డైరెక్టర్, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లా కాదు నేను గ్రోయింగ్ మ్యూజిక్ డైరెక్టరే. సో ఇఫ్ దే ఆస్క్ మీ టు కమ్, ఐ విల్ కమ్. రతన్ గారు, మీరు కొన్ని ఆన్సర్స్ చాలా హంబల్గా ఇస్తున్నారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అంటే కొంచెం మీ గురించి పాత ఇంటర్వ్యూస్ చూశాను, మీ గురించి కొంచెం యూట్యూబ్లో మీరు ఆడియో లాంచెస్లో మాట్లాడిన మాటలు, మీరు వేరే ఇంటర్వ్యూస్లో మాట్లాడిన మాటలు ఒక లిస్ట్ లాగా ఐ ప్రిపేర్ టు ఆస్క్ యూ దిస్. మీతో మాట్లాడినంతసేపు, మిమ్మల్ని చూసినంతసేపు అసలు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు ఈయన. ఏంటి సినిమా అయినప్పటి నుంచి, అంటే క్లాప్ కొట్టిన రోజు నుంచి కంక్లూజన్ అయ్యే వరకు ఆయన ట్రావెల్ చేస్తారా? అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు అన్నారు ఈ మాట, మనల్ని నమ్మి మనకు ఒక ప్రాజెక్ట్ చేతిలో పెడితే దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి అని మీరు చెప్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆన్ ది అదర్ సైడ్ అసలు ఫోన్లు ఎత్తరు. మీకు అసలు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తే ఇంకా అసలు మనిషి సహనం పూర్తిగా పోయి టైంకి డెలివర్ చెయ్యరు. ఓకే, మరీ ముఖ్యంగా ఒక ఆయన మాట్లాడుతూ, మీకు తెలుగు సినిమాల గురించి, ఈ సినిమా గురించి తెలుసో తెలీదో నాకు తెలీదు, ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా వస్తుంది, మోహన్ బాబు గారి సినిమా. అందులో ఆయన చాలా ఒక లేని బ్యాక్గ్రౌండ్ నుంచి హిల్ బికమ్ అ పొలిటికల్ లీడర్. ఈ ప్రాసెస్ లో ఆయన ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈయన కొంచెం లీడింగ్ లో ఉంటారు. నేల మీద కూర్చున్న ఆయన కొంచెం హుందాగా కూర్చుంటారు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది, హిల్ సిట్ ఇన్ ద చైర్. థర్డ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. అట్లాగుంటారు ఆయన. ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటారు, మొత్తం నేనే చేస్తా అంటారు. ఒక 5 years అవుతుంది, 4 years అవుతుంది, లేదా టైం గడుస్తుంది. మ్యూజిక్ అని మేము బతిమలాడుకోవాల్సి వస్తుంది. ఫోన్లు ఎత్తరు, రెస్పాండ్ అవ్వరు. మరి ఎందుకు మీ మీద అలాంటి ఎలిగేషన్స్ వస్తాయి చెప్పండి? అది నేను చూసా ఆ ఇంటర్వ్యూ వచ్చినా కూడా నాకు తెలియదు. నా ఇంట్లో ఒకరు చూడు మీలా ఉంది అని కొన్ని కాంట్రవర్సీస్ ఉంది. అది ఎలా ఆన్సర్ చెప్పాలంటే, జెన్యున్గా చెప్పాలంటే, ఫోన్ ఎత్తకుండా ఏం సాంగ్ జరగదు. 5 songs ఒక మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగింది. దీంట్లో అన్నీ నా వర్క్, నా దగ్గర నుంచి, నా పొగరుగా చెప్పలేదు, నా దగ్గర నుంచి ఏదో మెటీరియల్ తీసుకోవడానికి ఒక ఫోన్ కాల్ ఎత్తకుండా జరగదు. అర్జెంటుగా నేను పిలుస్తున్నా, మీరు ఫోన్ ఎత్తలేదు అని బాధ ఎక్కడ ఎవరికి రాలేదు. ఎందుకంటే మీరు క్రాస్ చెక్ కూడా చేయొచ్చు. నేను ప్రతి మూవీ 3 years 4 years వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, బికాస్ వన్స్ యూ ఆర్ ట్రావెలింగ్ ఫర్ అ మ్యూజిక్, ఒక మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం టైం నుంచి ఐ వర్క్డ్ ఫర్ అర్జున్ రెడ్డి ఆర్ సంథింగ్ అదర్ ఐ థింక్, వాళ్ళు టైం చాలా తీసుకుంటున్నారు. మధ్యలో మూవీ కూడా ఆగుతుంది. బయట మూవీ ఆగింది, మాకు మూవీ ఆగినప్పుడు నేను పేషెన్స్గా వాళ్ళతో ఉంటాను. ఎందుకంటే సడన్గా 1 yearలో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఒక సాంగ్కి ఏదో వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్లో రికార్డింగే జరుగుతుంది అనుకోండి, అప్పుడు నేను వేరే ఏదైనా వర్క్ మూవీలో స్టక్ ఉన్నప్పుడు నేనే చెప్తా, సార్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఫర్ 5 days. చెప్పేస్తా, క్లియర్గా చెప్తా, 10 days ఈ వర్క్ ఉంది, 4 days ఇలా వర్క్ ఉంది అని. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, పాపం వాళ్ళకి ఆర్టిస్ట్ అది ఇది కలిపి ఒక డేట్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఆ డేట్లో రావాలి, వాళ్ళకి అప్పుడుదా దొరుకుతుంది. సో ఇది ఏంటంటే,
ఇది క్రియేటివ్ డిఫరెన్సో ఇలా కమ్యూనికేషన్ డిఫరెన్సో లేదు. ఎందుకంటే ప్రతి మూవీలో ప్రతి సాంగ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఎవ్రీ లాస్ట్ మినిట్ వరకు ఆ క్వాలిటీ బాగా ఉండాలి అని ప్రయత్నం చేసి మన చేసిన సాంగ్ మన సో ఈ ప్రయత్నంలో భాగంగా జెన్యున్ గానే డిలే అవుతుందా? నేను చెప్తున్నా 6 months పైన రదన్ మ్యూజిక్ చేస్తే రదన్ మ్యూజిక్ డైరెక్టరే కాదు, ఓహో ఒక ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పకూడదు వాళ్ళ స్టైల్ ఏంటి నాకు తెలియదు. నా స్టైల్ ఏంటంటే ఒక మూవీలో 6 months పైన నేను ఒక మ్యూజిక్ చేస్తూనే ఉన్నాను అనుకోండి, నాకు మ్యూజిక్ తెలవట్లేదు అని అర్థం. సందీప్ రెడ్డి గారు అర్జున్ రెడ్డి సినిమా టైం అప్పుడు ఆయన సాక్షాత్తు ఏం చెప్పారంటే 5 నిమిషాలు అని అంటారు, 55 నిమిషాలు ఫోన్ మాట్లాడుతుంటే విజయ్ దేవరకొండ వచ్చి ఫోన్ ఎవరు ఆపు అని చెప్పి తీసుకున్నారట మీ దగ్గర నుంచి. ఇది క్రియేటివ్ డిఫరెన్స్ లో మాకు ఇది కావాలి అది కావాలి, ఇది డిస్కషన్ వేరు, గొడవ వేరు. ఇది డైరెక్టర్ గారికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఆ పాయింట్ ఆఫ్ ని నా మీద ఫోర్స్ చేస్తారు. నేను ఎందుకు ఉన్నాను ఈ మూవీలో ఇలాంటి క్వాలిటీ ఇవ్వడానికి ఒక డిస్కషన్ ఉంది. ఇది 4 walls మధ్యలో జరిగిన విషయం. అది ఎవ్రీ మూవీలో ఎవ్రీ డైరెక్టర్స్కి కెమెరామెన్కి ఎడిటర్స్కి ఇలాంటి ఎవరితోనో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మాటల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం అలా లేదండి, అలా లేదు. అలా ఎవరు ఉన్నారు? అర్జున్ రెడ్డి అలాగా పెద్ద మూవీ చేసినప్పుడు అప్పుడు అది పెద్ద మూవీ, ఆఫ్టర్ రిలీజింగ్ ఇట్స్ అ బిగ్ మూవీ, మాసివ్ హిట్, బ్లాక్ బస్టర్. బిఫోర్ రిలీజింగ్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ వన్ స్మాల్ డౌట్. ఆ డౌట్ వల్ల ఇది చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని హీస్ హ్యావింగ్, ఐ జెన్యున్లీ హీస్ అ గ్రేట్ డైరెక్టర్, ఓకే, హీస్ హ్యావింగ్ వన్ ఐడియాలజీ. అండ్ నా దగ్గర చెప్పినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ నా కీబోర్డ్ ప్రోగ్రామర్స్ వీ హ్యావ్ వన్ ఐడియాలజీ. మధురం సాంగ్లో ఫస్ట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ట్రాప్ సాంగ్ అండ్ కర్ణాటిక్ మిక్స్ చేద్దామని. ఇది వర్కౌట్ అవుతుందా, ఇది ఒక డివోషనల్ సాంగ్లా కనిపిస్తుందా, బయట వస్తే ఇది ఒక డివోషనల్ సాంగ్ వెళ్ళిపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఇది అవసరమా, ఇలాంటి డిస్కషన్ వస్తుంది ప్రతి మూవీలో. ప్రతి డైరెక్టర్తో వాళ్ళకి అదర్ మ్యూజిక్ డైరెక్టర్తో కూడా డిస్కషన్ వస్తుంది. ఇది జెన్యున్గా ఇది 4 wall మ్యాటర్. ఇది ఒకసారి బయట వచ్చిన తర్వాత నేను బ్యాడ్ అయిపోయాను, కానీ నేను భలే టార్చర్ చేసిన అన్నట్టు లేదు. అలా ఉన్న వాళ్ళు సాంగ్ ఇవ్వకుండా అలాంటి మంచి సాంగ్ ఇవ్వడానికి అవ్వదు. సార్ డిస్కషన్లో డిలే అయింది అని చెప్పినది నేను ప్రతి సాంగ్ ఇచ్చిన లాస్ట్ 8 months ముందు ఒక సాంగ్ ఇస్తున్నాను అంటే 8 months తర్వాత అలా 4 months తర్వాత మూవీ మధ్యలో ఆగింది. బికాస్ చాలా వాడిని బతిమ్లాడాలా అన్నంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినా? అలా లేదు సార్, అంత నాకు బతిమ్లాడానా ఏంటి నాకు తెలియదు, ఆ మీనింగ్ కూడా తెలియదు. అది కూడా వితౌట్ ఎనీ రెస్పెక్ట్ నేను వాడిని బతిమ్లాడాలా? అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదండి, ఓపెన్ గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ రెహమాన్ సార్, ఐఎమ్ నాట్ కిరవాణి సార్, ఐఎమ్ నాట్ ఇళయరాజా సార్. సార్ యాక్చువల్లీ మీరు ఈ మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఐఎమ్ ఫోర్స్డ్ టు ఆస్క్ యు అనదర్ క్వశ్చన్. డైరెక్టర్ యశస్వి గారు, సిద్ధార్థ్ రాయ్, ఆ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, రదన్కి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా, నేను గొప్పోడిని కాదు, నా వల్ల తప్పు జరగలేదు, నేను చాలా గ్రౌండెడ్ అంటూనే he'll instigate a fight and he'll enjoy instigating the fight. ఓకే, అంత సైకాలజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యాక్చువల్గా చెప్తున్నా, ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయిన తర్వాత ఓన్ ప్రొడక్షన్, ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయింది బాగా రాలేదు, రదన్ ఈస్ నాట్ సపోర్టింగ్ అని తెలిసిన తర్వాత sir, I can't talk about SSV because my manners is not allowing, because he is my director. How can I let down him? I don't want to let down him. But that for answer, I can say he is also a great director. Any director we need to respect andi. Idi edo మంచితనం చూపించడానికి గుడ్ బాయ్ ఇమేజ్ చెప్పడానికి కోసం చెప్పట్లేదు, నమ్మి వస్తున్నారు కదా. ఎనీ టుమారో నా మీద డౌట్ వస్తుంది కదా, ఇతన్ని వెళ్తే బాగిస్తారా లేదా అని డౌట్ ఉంటుంది, దానికి ఆన్సర్ కోసం చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ టు లెట్ డౌన్ ఎనీ డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్ ఆల్సో, బికాస్ they trusted me and then came, they spent so much of time, okay. సో వన్స్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఫస్ట్ సాంగ్ లో వెళ్ళిపోవచ్చు. మీరు అలా అంటున్నారు కదా, టైం డిలే అవుతుంది, మీకు అడ్వాన్స్ ఇస్తారు, మొత్తం పేమెంట్ తీసేసుకుంటారని చెప్పారు. లేదు, ఎవరు ఇండస్ట్రీలో ఫస్ట్ వచ్చిన తర్వాతే మొత్తం పేమెంట్ ఇచ్చి ఎవరైనా ఇస్తారా? అప్పటికి సగం టైం అయిపోతుంది. కొంత టైం అయిన తర్వాత మళ్ళీ కథ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కి చెప్పి మళ్ళీ పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఆ ట్యూన్స్ విని యాక్సెప్ట్ చేసి ఇట్లా అంతా అవ్వదు కదా. సో వీఆర్ లాక్డ్ బై హిమ్. నో, ఈజీ ఆన్సర్ దీనికి. ఇది ఒక చిన్న పిల్లకి కూడా తెలుస్తుంది. ఒక పాట బాగాలేదంటే బయట వెళ్తారు. ఇండస్ట్రీలో ఇది కామనే. ఒక సాంగ్కి ఓన్ ప్రొడక్షన్
ఇఫ్ యు ఆర్ కమిటెడ్ విత్ అనదర్ ప్రొడ్యూసర్ యూ కాన్ గో. మీరు అదర్ ప్రొడ్యూసర్తో మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మనీ తీసుకుని నా దగ్గర ఇస్తున్నారు అనుకోండి, అది వేరు. వాళ్ళ దగ్గర ఆన్సర్ చెప్పాలి, నాకు ఆన్సర్ చెప్పాలి. ఒక పాట బాగాలేదంటే బయట వెళ్ళడం, వాళ్ళు దే ఆర్ క్యాప్టెన్ ఆఫ్ షిప్. కానీ రతన్ గారు, ఎలా రతన్ గారు ఇన్ని కాంట్రవర్సీస్ ఫేస్ చేసిన మీరు, బట్ స్టిల్ వాళ్ళు నాకు అన్నం పెట్టిన డైరెక్టర్లు, వాళ్ళని నేను లెట్ డౌన్ చెయ్యను, దిస్ ఇస్ మై వాల్యూ అని అంత యునో స్టేబుల్ గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? మీకు ఎప్పుడు కోపం రాదా? కోపంలో వస్తుంది, కానీ ఒక డైరెక్టర్ అని వాళ్ళు మన ఫాదర్ మదర్ లాగా, ఇంట్లో ఫాదర్ని తిడతాము, ఫాదర్ మనల్ని తిడతారు. ఫాదర్ దగ్గర నేను మాట్లాడను, 1 వీక్ కూడా మాట్లాడకుండా ఉంటాము, మదర్తో మాట్లాడము, గొడవ చేసుకుంటాము. బయట వెళ్ళి నా ఫాదర్ ఇలా, నా మదర్ ఇలా అని చెప్పము. డైరెక్టర్స్ ఆర్ మై ఫాదర్ మదర్ లాగా. సో వాళ్ళు ఒకరు మదర్ లాగా. ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు నాతో చాలా క్యూట్గా, నాగ్ అశ్విన్ గారు ఉన్నారు, అశ్విని దత్ గారు, ప్రియాంక గారు, వాళ్ళు చేసినప్పుడు మదర్లీ ఫీల్ ఉంటుంది. మనం చూసుకొని బిడ్డలాగా చూసుకున్నాం. కొన్ని పీపుల్ స్ట్రాంగ్ ఉంటారు, నేను చెప్పింది వినరా అన్నట్టు ఉంటుంది, అది ఫాదర్ లాగా ఉంటుంది. ఇప్పుడు నా ఫాదర్ తప్పు. ఇప్పుడు మీరు ఇక్కడ వాళ్ళు కాదు, యు ఆర్ ఫ్రమ్ చెన్నై, ఇక్కడ మీకు చాలా లిమిటెడ్ సర్కిల్ తెలుసు, చాలా కొన్ని సినిమాలు చేశారు, చేసినంత వరకు అదృష్టవశాత్తు అవి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వెన్ యూ ఆర్ బిల్డింగ్ అప్ యువర్ కెరియర్ ఇన్ తెలుగు, ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చిన వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్లాష్ ఫేస్ చేశారా? లైక్ చాలా చేశారా? చాలా చేశా. చాలా నాకు మూవీ పోయింది, చాలా మూవీ, చాలా మూవీ వచ్చి ఇది రీసెంట్ గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు. మీరు లేట్ చేస్తారు అదే ఏంటంటే పక్కన ఉంటే తెలుస్తుంది. 3 years ఎందుకు ఉన్నారు వాళ్ళతో? 3 years ఒక అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక పాట నచ్చకపోతే రీప్లేస్ చేయొచ్చు కదా అని మీరు అడిగారు కదా, సినిమా కంప్లీట్ చేయకపోతే 3 years మీరెందుకున్నారు? అది నేను ఎలా, అదే ఐ డోంట్ వాంట్ టు లెట్ దమ్. ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఈ కాంట్రవర్సీ ఇదిదా మెయిన్. కాంట్రవర్సీని చేసి నేను మ్యూజిక్ చేయాలి ఇక్కడ ఇప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నామండి, తెలుగమ్మ నాకు అన్నం పెడుతుంది, అందరూ నమ్ముతున్నారు, డైరెక్టర్స్ నన్ను నమ్మి వర్క్ చేస్తున్నారు, నేనేదో నా దగ్గర ఒక గ్రూప్ ఉంది, వీళ్ళని డంప్ చేస్తున్నాను అన్నట్టు క్రియేట్ అవుతుంది. నేను ఇవన్నీ తెలిసిన, ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నది కాబట్టి నేను రిప్లై చేస్తున్నా కొంచెం. నేను ఒక మూవీలో ఒక పాట రాలేదు, డిలే చేస్తున్నారు, ఇతను అగ్రిమెంట్ చెప్పిన తర్వాత మారుతున్నారు అన్నది నిజమైతే వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండి అన్నీ చేసుకుంటున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్ బాగానే ఉంది, అప్పుడు బాగానే చేస్తున్నాము. అదే చెప్తున్నానే, మై ఫాదర్తో రిలేషన్షిప్ ఉంటుంది, బాగానే ఉంటుంది. వాళ్ళ కోపం వచ్చితే బయట వచ్చి నా బిడ్డ చెత్తవాడు ఎవరు చెప్పరు. అన్లెస్ ఐఎమ్ డూయింగ్ ఎ రాంగ్. ఇది మంచి సాంగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు నాకే క్వశ్చన్ ఉంది. ఐ వాంట్ టు దెమ్. ఎప్పుడన్నా చాలా ఫీల్ వచ్చా, ఎందుకంటే మీరేమో బెస్ట్ ఇస్తున్నారు, డెస్పైట్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్, ఇట్లాంటి కాంట్రవర్సీలు, ఇలాంటి బ్యాక్ క్లాషెస్, ఇప్పుడు మీరు కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయాయి అంటున్నారు. ఉంది అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇంకోటి, ఈ పాట నాది మీరు తీసుకో అని చెప్పిన ప్లేస్లో నేను లేదు, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఏదో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది, ఎనీ డైరెక్టర్ ఎనీ ఇదిలో ఉంటుంది. స్టిల్ ఐ రెస్పెక్ట్ సందీప్ గారు, యశస్వి గారు. స్టిల్ ఐ వాంట్ టు ఈ పర్సనల్గా అడగండి క్వశ్చన్, అది ఎందుకు సార్, ఏం సార్ ఇవన్నీ అన్నది. సందీప్ గారు గురించి చెప్తున్నా, కొన్ని విషయాలు నాకే అర్థమైంది, ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత విషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలా అవుతుంది. సందీప్ గారు ఒక ఇదిలో మాట్లాడారు అని చెప్పి నాకు 2-3 పోయింది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ హీఈస్ మోర్. ఐ లైక్ ఆర్జీవి గారు తర్వాత రాజమౌళి గారు నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ అందాల రాక్షసిలో ఈజ్ మై ప్రొడ్యూసర్. రాజమౌళి గారు, ఆర్జీవి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నాలాగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పొచ్చు, కాంట్రవర్సీస్ ఉంటుంది, బట్ క్రియేటివ్లో ఏం మారదు. నేను అలాగే, ఇప్పుడు నా గురించి ఏదో చెప్పారు, కానీ నేనేం చేయాలి, దానికి సాంగ్స్లో కరెక్ట్ చేయాలి. మీరు వీరెవరు అది అని, అది మేనర్స్ కాదు కదా. బయట వచ్చి ఇంకోరు తప్పు అని చెప్పకూడదు. నాకు చాలా చెప్పాలని ఉంది,
అది మన మధ్యలో మాట్లాడకూడదు, బయట వచ్చి చెప్తే అది మేనర్స్ కాదు కదా, అది చిన్నపిల్ల ఆటలాగా పోతుంది. ఇప్పుడు నన్ను కిడ్ ట్రీట్ చేస్తారు, కిడ్ లాగా వచ్చి అమ్మ స్కూల్ కంప్లైంట్ నాకు ఇతను. కానీ మీరు చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్ అని నేను హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా, వాళ్ళని హ్యాండిల్. సార్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వండర్స్, వీఆర్ రైటింగ్ హిస్టరీస్. వెన్ వీఆర్ డూయింగ్ అ మ్యూజిక్ వీఆర్ రైటింగ్ హిస్టరీస్ అండ్ దే ఆర్ డూయింగ్ మూవీస్ లైక్ ఎనీథింగ్. నాకన్నా చాలా చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు. దే ఆర్ డైరెక్టర్స్, క్యాప్టెన్ ఆఫ్ షిప్. ఐఎమ్ జస్ట్ స్మాల్ విఎస్టీ, ప్లగిన్ లాగా, నేను ఒక ఆర్నమెంట్ అంతే. ఈ మూవీలో నాకు ఒక లక్ ఏంటంటే, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి మూవీ రిలీజ్కి ముందు ప్రమోషన్ నేనే, మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది లైఫ్ లాంగ్ ప్రమోషన్. ఏదో ఒక షాప్లో ఉండిపోరాదే వింటే ఇది మంచి పాట రా అన్నట్టు అది ఒక ప్రమోషన్. నా గురించి ఒక డైరెక్టర్ ఇలా చెప్పారంటే, ఆ పాట విన్నప్పుడు నేను చేసిన తప్పు రాదు, నేను చెప్పిన గొప్పతనమే వస్తుంది. ఇది వాళ్ళే కూర్చుకుని అన్నీ చేయలేదు, నేను కూడా చేయలేదు. నన్ను నమ్మి 30 ఫ్యామిలీస్ ఆర్ దేర్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆర్ దేర్. ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీ వచ్చి సార్ మంచి పాట నాకు ఇచ్చారు సార్, ఈ పాటలో నేను వాయించేది. దే ఆర్ గివింగ్ దేర్ నాలెడ్జ్. సో చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ టైంకి రాలేదు, నాకు ఫోన్ ఎత్తలేదు అని నేను కూడా చెప్పొచ్చు. అది దట్ ఈస్ నాట్ ద వే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. అది ఇన్సైడ్ స్టోరీ. ఎన్ని హిట్ సాంగ్స్ చేసినా సరే ప్రతిసారి నేను ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని అంటున్నారు కదా, అలా మీకు మీరే ఊహించుకుంటున్నారేమో. వి లుక్ అప్ టు యూ. ప్రతి సాంగ్ ఈజ్ లైక్ అ సూపర్ హిట్, ప్రతి బీజిఎం ఈజ్ లైక్ అ వండర్ఫుల్ స్కోర్. వి యూజువలీ లుక్ అప్ టు యూ. కానీ మీరేమో మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం అని చెప్పుకుంటారు. అంటే అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని ఒక సామెత ఉంది. అందాల రాక్షసిలో ఒక సీన్ ఉంది, ఇద్దరు బ్లైండ్ పీపుల్, ఒక ఓల్డ్ కపుల్స్ ఉంటారు, ఆ బ్రిడ్జ్లో ఉంటారు. వాళ్ళు మాట్లాడినది తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది. అది ఇంకా నాకు అది లెసన్. అది అను గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా. నా లైఫ్లో అది లెసన్. అది ప్రేమ చెప్పాలని లేదు, చూసుకోవాలని లేదు, చూడడానికి కళ్ళే లేదు, వాళ్ళు ప్రేమలో ఉంటారు ఓల్డ్ పీపుల్. ఆ తర్వాత మిథున అది చెప్తుంది, హీరోయిన్ వచ్చి హీరో దగ్గర చెప్తుంది, చూసినదా లవ్, ఒక చూడకుండా లవ్ ఉంది అన్నది ఒక సీన్ ఉంది. ఆ సీన్ వచ్చి నాకు వేరే విధంగా ఒక ఇంటర్వ్యూలో ఒక పత్రిక అడిగారు పర్సన్, సార్ మీరు అందరూ రెహమాన్ సార్ ఫాలోవర్స్, నేను రెహమాన్ సార్, ఇళయరాజా అందరినీ రెస్పెక్ట్ చేసిన ఒకరు, మీరందరూ రెహమాన్ సార్ లాగా హ్యారు, ఇలాంటి డ్రెస్సు ఇలాంటివి పెట్టుకుని మీరు రెహమాన్ సార్ అవుతారా? సైలెంట్గా ఉండి మీరు ఇలా ఉంటే రెహమాన్ సారా మీరు అతనికి ఈక్వలా అన్నట్టు కాంట్రవర్సీగా ఒక క్వశ్చన్ అడిగారు. అది కాదు, హంబుల్గావే ఉండడానికి రీజన్ ఏంటి, యాక్ట్ చేస్తున్నారా అన్నట్టు. లేదండి, నా పాట అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ అర్జున్ రెడ్డి, వాట్ ఎవర్ ద థింగ్, ఒక డిసబిలిటీ పీపుల్కి ఏం పనికిరాదు, ఇయర్ డిసబుల్ ఉన్న వాళ్ళకి. నేను వాళ్ళ దగ్గర నేను ఇంత పెద్ద సాంగ్ చేశాను అని చెప్పాలి. నేను చేయలేదు పెద్ద సాంగ్, పెద్దది అయింది బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో అది అంత పెద్ద అయిన ట్రాక్ని నేను వినిపించితే వాళ్ళకి వినదు. నా నవ్వు, నా కళ్ళు, నేను బిహేవ్ చేసిన బిహేవియర్, దట్ విల్ గివ్ అ బిగ్గెస్ట్ థింగ్. మ్యూజిక్ కన్నా లవ్ ఇస్ గ్రేటర్. సో ఇదిలో అచీవ్మెంట్ ఇక్కడే మనం చేయలేదు. రాజా గారు డస్ట్లో కూడా నేను రాను. ఇది ఎన్ని చెప్పినా మీరు చాలా నార్మల్, చాలా తక్కువ అని మిమ్మల్ని మీరు చెప్పుకుంటున్నా, మా దృష్టిలో అయితే మీరు చాలా గ్రేట్. లేదు, ఇక్కడ వచ్చిన ఫస్ట్ అందాల రాక్షసి టీంలో కీరవాణి గారు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. మీకు ఏదైనా హెల్ప్ అన్నా చెప్పురా బాబు, ఎలా ఇలాంటి సాంగ్ చేసావు, మనసు పలికే సాంగ్ విన్నప్పుడు ఆ ఫ్లూట్ బిట్ గురించి ఆడియో ఫంక్షన్లో ఓపెన్గా అందరి ముందు నేను ఎక్కడోంచి వచ్చి కంపోజ్ చేసిన ఒక సాంగ్ని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రికగ్నైజ్ చేసి ఎలా చెప్పారు నాకు చెప్తారా అని హంబుల్గా అడిగారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అది తెలుసు, ఎలా వచ్చింది అని తెలుసు. కిరవాణి గారు లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గర ఇలా చెప్పినప్పుడు ఆ హంబుల్నెస్ నాకు లెసన్స్ అవుతుంది. కీరవాణి గారు మీకు కాంప్లిమెంట్ చేశారు, రెహమాన్ గారు చాలా సార్లు మీకు సపోర్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళు, మెగాస్టార్ గారు ఇందాక మనం అన్నట్లుగానే మీకు ఒక ఓపెన్ అప్లాజ్ ఇప్పించారు.
ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ కాంట్రవర్సీలో మీరు ఇరుక్కున్నప్పుడు కానీ డిడ్ సంబడీ కమ్ బిహైండ్ యూ అండ్ ప్యాట్ యువర్ బ్యాక్ అండ్ సే కమ్ ఆన్ రతన్ యూ కెన్ స్టిల్ డూ ఇట్? హిడన్లీ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్, బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోన్ చేసి నేను మీట్ ఇది మంచిదే కదా, ఇది పేరు చెప్పడానికి పేరు వద్దు, పేరు ఎందుకంటే మళ్ళీ అది ఒక అన్నారా అని వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఏంటంటే చాలా పీపుల్, ఈవెన్ ద ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఈవెన్ ద డైరెక్టర్స్, ఈవెన్ ద మీడియా పీపుల్ కాల్ చేసి రదన్ యు ఆర్ డూయింగ్ ఎ రైట్ థింగ్, వెన్ యు ఆర్ సైలెన్స్ యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆర్ కమింగ్. ఇదన్నా ఇదన్నీ పట్టించుకోకు, వర్క్ చేయి, వర్క్ నిజంగా జెన్యున్గా చేస్తే. పెద్ద పెద్ద వాళ్ళే కాల్ చేసి చెప్పారు మీకు ఇది అంటారు? ఉంది నిజంగానే చెప్పారు. ఇంకో ఛానల్ కూడా చెప్పింది, ఒక ఫోన్ చెప్పి don't see the controversies. If you are right person you will be here, if you are wrong person you won't be here. మరి అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు కాల్ చేసి సపోర్ట్ చేసినప్పుడు టైర్ 1 హీరోస్ కి సంబంధించిన సినిమాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవ్వలేదు, మీకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కదా. చెయ్యాలి. ఎందుకంటే దీనికి 2 వర్షన్స్ ఉన్నాయి రతన్ గారు. ఒకటి, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు వచ్చి పొగుడుతున్నారు, కానీ మీరు టైర్ 1 మూవీస్ హీరోస్ వి చేయట్లేదు. ఇది ఒకటి. అమ్మా బాబోయ్ కోసేసుకుంటారు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరూ. చెప్తున్నా సత్యం, నేను చెప్తున్నా సత్యం గారు నాకు ఫ్యాన్స్ ఉన్నారా నిజంగా? మీ పెద్ద ఫ్యాన్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది రతన్ గారు. లేదండి, నాకు కాదు, నా పాయింట్ ఏంటంటే ఒకటి, ఎందుకు టైర్ 1 హీరో సినిమాలు చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టాలీవుడ్ లో క్వాలిటీ మీద నేమ్ కావాలా? మ్యూజిక్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫార్ అ బిగ్ ప్రాజెక్ట్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు నేమ్ కావాలా, క్వాలిటీ అక్కర్లేదా? బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, తమన్ గారు, ఆల్ ద అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ సపోర్టింగ్ మీ. ఎక్కడైనా చూస్తే, నిజంగా చెప్తున్నా, ఎక్కడైనా చూస్తే, ఎయిర్పోర్ట్లో చూస్తే తమన్ గారు ఉండిపోరేదే సాంగ్ విన్న తర్వాత ట్విట్టర్లో షేర్ చేశారు, తమన్ గారు షేర్ చేశారు. డిఎస్పి గారు ఒక అవార్డ్ ఫంక్షన్లో చూసి, బాబు నేను ఉన్నాము అని, మనీష్ శర్మ గారు డే యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ గో అని అలా చెప్పారు. రెహమాన్ గారు 2 విషయం చెప్తారు, ఇంట్రెస్టింగ్ 2 విషయాలు ఉన్నాయి. రెహమాన్ సార్ దగ్గర నేను అర్జున్ రెడ్డి చేసిన తర్వాత వెళ్ళి అర్జున్ రెడ్డి ట్రాక్ అలా చూపించాలి నాకు ఒక ఆశ. సో ట్రాక్లో ఎలా చూపుదామని, ట్రాక్ అవ్వదు కదా, సరే అట్లీస్ట్ మీట్ చేసినప్పుడు మనం మాట్లాడదాం. అర్జున్ రెడ్డి మూవీ చేసిన తర్వాత హీ నో దట్ మూవీ, సో ఎవ్రీ వన్ నో ద మూవీ. సో సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను అందాల రాక్షసిలో చెప్పాలనుకున్నది బికాస్ ఆఫ్ సందీప్ గ్రేట్నెస్ వల్ల బిగ్ మూవీ అయింది కాబట్టి వల్ల నేను అర్జున్ రెడ్డిని చెప్పాలనిపించింది. అదర్వైజ్ నాకు లేబుల్ ఏంటి, ఇప్పుడు అర్జున్ రెడ్డి చేసిన తర్వాత ఇతను నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ అంతే. అర్జున్ రెడ్డి అని మాట్లాడడానికి నాకు చేసిన హెల్ప్ చాలా ఉన్నాయి. సందీప్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు. బికాస్ ఆఫ్ దట్ మూవీ దట్ చేంజెస్, గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ దేర్, బట్ గుడ్ చాలా ఉన్నాయి, బ్యాడ్ కన్నా గుడ్. విల్ టాక్ అబౌట్ ద గుడ్. ఇప్పుడు రెహమాన్ సార్ని మీట్ చేసినప్పుడు, సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పి, అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ పొగరులో వెళ్ళి, సార్ నేను అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పిన తర్వాత అతను ఏదో స్వీట్ తిన్నాను, ఓ ఐఎమ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. నాకు అది షాక్ అయింది. మీరు హంబుల్ అంటున్నారే, చూడండి ఇక్కడ హంబుల్ చూడండి, అది పెద్ద లెసన్ అయింది. నా అరగెన్స్ ఏదైనా ఉంటుంది కదా, హెడ్ వెయిట్ ఏదైనా ఉంటే అది అన్నీ కింద పడిపోయింది. ఎందుకంటే ఇతను మ్యూజిక్ డైరెక్టర్, వెల్కమ్ టు ద బోర్డ్ అని చెప్పారు. సో నేనేంట్రా రెహమాన్ సార్ ముందు ఏంట్రా, రాజ్ కోటి గారు ఒకసారి ఏంచి కూర్చోండి రా అయ్యా, మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నారు అని ఏదో ఒక ఫంక్షన్లో చెప్పారు. రాజ్ కోటి గారు నా రెహమాన్ గారికే గురుగారు. వాళ్ళు ఇంత సింపుల్గా ఉన్నప్పుడు నేను ఎందుకు పొగరు చూపించాలి? అది అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఎగ్జాక్ట్లీ సార్. అట్లాస్ వాట్ ఇప్పుడు నన్ను రదన్ బాగాలేదు అని తీసేసిన, ఇండస్ట్రీ నుంచి తీసేశారు, నేను బయట పోయాను. ఇంకోటి నేను యాక్సిడెంట్లో చచ్చిపోయాను అనుకోండి, నన్ను రదన్ ఎవరికి తెలుసు? అందాలు రాసింది మ్యూజిక్ డైరెక్టర్. అక్కడే మాకు డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి తీసుకున్నాం అనుకోండి, అర్జున్ రెడ్డి సినిమాకి ముందు సందీప్ గారు వాజ్ లైక్ అ నార్మల్ డైరెక్టర్, విజయ్ దేవరకొండ వాజ్ లైక్ అ నార్మల్ హీరో, అప్కమింగ్ హీరో, రదన్ గారు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి
హీరో స్కేలు పాన్ ఇండియా, డైరెక్టర్ స్కేలు పాన్ ఇండియా, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారో నాకు అర్థం ఈ అవ్వదు. క్వశ్చన్ లో కరెక్షన్, ఇది రతన్ వల్ల కాదు, ఇది సందీప్ సార్ వల్ల, విజయ్ దేవరకొండ వల్ల. బికాస్ నేను ఏ మ్యూజిక్ చేసినా, మీరు నమ్మరు, మెడికల్ కాలేజ్ లో బైక్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మెడికోలు కూడా కాలేజ్ క్యాంపస్ కి అడుగు పెడుతుంటే పెద్ద పెద్ద స్పీకర్లతో సందీప్ రెడ్డి గారి సినిమా అర్జున్ రెడ్డి బీజిఎంలు ప్లే చేసుకొని డన్ 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 డరా డన్ 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 అది ప్లే అవుతుంది అంటే మీరు ఇంకా చిన్న అంటున్నారు. ఇది బికాస్ రతన్ ద ఇండస్ట్రీలో మీరు చెప్పినది ఎలా ఉందంటే, రతన్ అర్జున్ రెడ్డిలో లేకపోతే అర్జున్ రెడ్డి విన్నా లేదు, ఎవరు ఉన్నా ఉంటది. నాకు హర్షవర్ధన్ మీకు రెహమాన్ గారిని కలిసాక ఎలా అయితే జ్ఞానోదయం అయిందో, మిమ్మల్ని కలిసాక నేను కూడా ఎంత అనిగమనిగా ఉండాలి అన్నది నేర్చుకుంటా. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్. ఎవ్రీబడి ఈస్ డిజర్వ్ దర్ విక్టరీ. నేను లేకపోయి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అది చేసినా కూడా చేసినారు అని చెప్తున్నారు. అనదర్ థింగ్, అనదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూ ఎవర్ డూయింగ్ అదర్ మూవీస్లో ఎవ్రీ వన్ డిజర్వ్స్ మ్యామ్. ఇంకోటి, మూవీలో చేసి గెలవాలి అని చాలా మంది పీపుల్ తిరుగుతున్నారు. నాకు వచ్చిన ఛాన్స్ ఇది, ప్రతి మూవీ ఛాన్సు. ఎవ్రీ మూవీ అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ 3 years జరుగుతుంది, నాకు 2 years. ఏ పేస్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు రతన్ గారు? లైక్ డైరెక్టర్స్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, హీరో అవ్వాలనుకుని స్క్రీన్ మీద కనిపించాలనుకునే వాళ్ళు చాలా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, ఇలా ఏ డిపార్ట్మెంట్ ఆఫ్, ఏ క్రాఫ్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది? జనాలు లిటరల్లీ వెయిటింగ్. సినిమా అంటే మనకి ప్రాణం, మనకి చాలా పీపుల్ కి సినిమా ఇష్టం. చాలా భాష రాదు, కాంట్రవర్సీస్, సొంత నేల కాదు, బట్ స్టిల్ వాట్ ఈస్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ విచ్ ఇస్ స్టిల్ మేకింగ్ యూ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్, గివింగ్ సో మెనీ మ్యూజికల్ హిట్స్? మ్యూజిక్ అండ్ మై మదర్. ఒక మ్యూజిక్ నన్ను డ్రైవ్ చేస్తుంది, నా మదర్ నన్ను డ్రైవ్ చేస్తున్నారు. నా మదర్ ఎప్పుడు మీకు ఏది కావాలో అది చెయ్యి అని చెప్తారు. ఆ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మై మదర్ ఈజ్ ఇన్ ఐసీయూ. కాంట్రవర్సీ జరిగినప్పుడు ఐసీయూ, నేను అప్పుడే వచ్చి రిప్లై చేయండి అని చాలా పేరు అడిగారు. నేను అది ఇన్సైడ్ స్టోరీ, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్సైడ్ స్టోరీని ఇన్సైడ్లో చాలా తిడతారు, కొడతారు. అంత టార్చర్ పెట్టి ఎవరు ఉండరు మ్యామ్. అంత గ్యాంగ్స్టర్ నేను కాదు, నిజంగా చెప్తున్నా. ఐఎమ్ నాట్ అ గ్యాంగ్స్టర్, ఐఎమ్ నాట్ దట్ మచ్ వర్త్ ఫర్, మీరు అంత వర్త్ చేయకండి. నేను ఇప్పుడు సందీప్ సారే స్వాగ్, ఓకే, ఐఎమ్ నాట్ స్వాగర్ దాన్ హిమ్, హీఈస్ స్వాగ్, హీఈస్ హ్యావింగ్ దట్. బయట వచ్చిన తర్వాత హీఈస్ స్వాగ్. నేనే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్, నేను ఓపెన్గా చెప్తున్నా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్ ఎస్ఎస్వి. అలాంటి స్టోరీస్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. చేంజ్ చేస్తున్నారు, కానీ ఇదిలో ఈక్వల్గా మనం ట్రావెల్ చేయాలి. వాళ్ళకి ఉన్న ఎఫర్ట్ అండ్ ఇది ఉంది కదా, క్యాలిబర్. ఇది జరిగినప్పుడు మీరు ఈ బాధని రెహమాన్ గారితో షేర్ చేసుకున్నారని విన్నా? షేర్ చేసుకున్నాను. అది ఏంట్రా సార్ అర్జున్ అలా చూసారు, వేరెవరో చెప్పినట్టు ఉంది, అది ఏదో కాంట్రవర్సీ వచ్చింది. హీ సెడ్ ఐ థింక్ యూ డిడ్ంట్ కరప్టెడ్ యెట్. రెహమాన్ సార్కి నేను ఫస్ట్ అందరూ వెళ్ళి లైన్లో నిండి ఫోటో తీసుకుంటారు రెహమాన్ సార్ బర్త్డే టైంలో. నేను ఆ ఫ్యాన్ బాయ్గా ఫోటో తీసుకోవడానికి వెళ్ళాను, ఇప్పుడు కూడా వెళ్ళా, నా వైఫ్తో వెళ్ళాను. అప్పుడు హీ సీన్ లైక్ అ ఫ్యాన్. సంబడి సే హీ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఓ అని చెప్తారు. సో హీ డోంట్ రిమెంబర్. 10,000 పీపుల్ని చూసిన వాళ్ళకి నేను గుర్తు రావాలని లేదు, కానీ స్టిల్ ఐ హర్డ్ అబౌట్ యూ అని చెప్పారు. అయితే ఏదో జరిగింది అన్నట్టు. ఐ హర్డ్ అబౌట్ యూ డిడ్ంట్ కరెక్ట్ దట్, డూ ద గుడ్ మ్యూజిక్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నట్టు సింపుల్గా ఏదో చెప్పారు. నాకు అది ఓకే, మ్యూజిక్ కేర్ చేయండి అని చెప్తున్నారు, అది గుర్తు కూడా ఉండదు వాళ్ళకి. చాలా త్రో చేశారు. రెహమాన్ సారు ఫస్ట్ నన్ను గుర్తే పెట్టకుండా, నేను సౌండ్ ఇంజనీర్గా వెళ్ళినప్పుడు యూ ఆర్ డూయింగ్ మ్యూజిక్ నో, వై యూ ఆర్ హియర్ అని చెప్పారు. ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్ సార్, ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ద మ్యూజిక్ అని చెప్పా. అప్పుడు షోల్డర్లో పెట్టి నో దిస్ ఈస్ ద రైట్ టైం, గో అండ్ డూ మ్యూజిక్ అని చెప్పారు అందాల రాక్షసి. అతను చెప్పిన 48th day ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఎల్ఐటి చంద్రసు గారు, పెద్దవాళ్ళు. అతను ఫోన్ చేసి, అతను చెప్పవచ్చా లాంగ్వేజ్, ఆయన సారీ ఫర్ ద డిక్షన్స్, సార్ ఫోన్ చేసి నాకు రండి, మీ గురించి మాట్లాడాలి, ఎలా నాకు అలా ఆపర్చునిటీ వచ్చింది, అనుగారు ఎలా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడోకు నాకు తెలియదు, బట్ దే ట్రస్టెడ్ మీ,
నాకు రెహమాన్ సార్ మీట్ చేసిన 48th డే నిజంగా అది. ఐ వాస్ ఇన్ శబరిమల అండ్ సడన్లీ కాల్ వచ్చింది. అను గారు పెద్దది చేసి వేరే మూవీ స్టార్ట్ చేసి అందాల రాక్షసులో ఎండప్ అయ్యాము. సో మురళి గారు ఆ టీమే నన్ను నమ్మారు. నన్ను ఏం అనుకున్నానంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ అందాల రాక్షసి టైం 2011 టైంలో వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు, మన రిజెక్ట్ చేసి పంపిస్తారు. అలా అనుకున్నారు మీరు? అది ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వీ ట్రైడ్ ఇట్. నేను ట్రై చేశా, వాళ్ళకి నచ్చట్లేదు, మెయిన్ ఫిట్ కాదు, అయితే మనం ట్రై చేస్తున్నాం, ఇంకో ప్లేస్లో ట్రై చేద్దాం, ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే మ్యూజిక్ చూపించాలి చేద్దామని కొన్ని నమ్మకం చేసి రేరెస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ సెలెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు అన్న ప్లేస్ లో బ్లాక్ బస్టర్ సాంగ్. ఎగ్జాక్ట్లీ ఇదే. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. హైదరాబాద్లో తెలుగు తెలియదు, ఏం తెలియదు, హైదరాబాద్లో దిగాలి, ఇది సికింద్రాబాదు, నేను హైదరాబాద్లే దిగుతాను ఏడ్చా. నాకు అంత ఇన్నసెంట్గా ఏడ్చా. ఏంటి ఇది హైదరాబాద్ కాదు, ఇది సికింద్రాబాద్, నేను ఇక్కడ తిరుగును, హైదరాబాద్ స్టాప్ ఎక్కడ చెప్పండి అని ట్రైన్లో పక్కన ఉన్న వాళ్ళ దగ్గర అడిగి ఏడుపు వచ్చింది. నా గురించి వచ్చి కార్ పంపించారు. కార్ డ్రైవర్ గారు ఏం చెప్పారంటే అది రద్దన్ అని తెలుగులో రాసి బోర్డు పెట్టుకున్నారు. నాకు తెలుగు తెలియదు, వాళ్ళకి నన్ను ఎవరిని తెలియదు. ఇలా స్టార్ట్ అయిన లైఫ్. అప్పుడు ఆ కార్ లోపల కూర్చున్నప్పుడు ఆన్ చేశారు కార్ డ్రైవర్, ఫస్ట్ సాంగ్ రెహమాన్ సార్ సాంగ్. దట్ సాంగ్ పట్టుకుని నేను ఇప్పటి వరకు ఉంటున్నా. రెహమాన్ సార్ గురువు గారు, రెహమాన్ సార్ దగ్గర రెహమాన్ సార్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్, వేరే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కాదు అన్నట్టు అంత పిచ్చి. అప్పుడు రెహమాన్ సార్ ఒక మాట చెప్పారు, ఐఎమ్ జస్ట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, సో మెనీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్, ఫస్ట్ లిజన్ దెమ్, దెన్ you will understand them. Next, select your own ideal, then go with your passion. మ్యూజిక్ ద అల్టిమేట్ కానీ ఈ వీళ్ళు కాదు అన్నట్టు ఒకటి చెప్పారు. అది జరిగింది. ఒక ఇంటర్వ్యూ నేను రెహమాన్ సార్ని సౌండ్ ఇంజనీర్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు అది జరిగింది. అప్పుడు ఫాలో ద ప్యాషన్ అని చిన్న వర్డ్స్లో చెప్పారు. రెస్పెక్ట్ దెమ్, దెన్ యూ విల్ ఫాలో దెమ్, డోంట్ కాపీ దెమ్ అని చెప్పారు. చిన్న వర్డ్స్. అది చూస్తే తర్వాత ఇళయరాజా గారు ఎవరు, కోటి గారు ఎవరు, కిరవాణి గారు ఎవరు అని ఒక్కొక్క ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ దే ఆర్ లెజెండ్స్. కోటి గారులా చేసిన, మనీష్ శర్మ గారులా లిస్ట్ ఉంది. ఒక్కొక్కరు మిస్ చేస్తే సారీ. అందరి దగ్గర ఏమేమి చేస్తున్నారు. ఇప్పుడు చిట్టి సాంగ్ చేసినప్పుడు నేను కల్చర్కి గార్బా డాండియా సౌండ్ చేయాలంటే నేను బైక్ తీసుకుని నేను కొంచెం తిరుగుతా ఊర్లో, గుంటూరు రోడ్స్లో, రాజమండ్రి రోడ్స్లో వెళ్ళని బైక్లో తిరిగిన టైపు. నేను కొంచెం తిరిగి వాళ్ళు నేటివ్ ఏంటంటే నాకు స్ప్లిట్ తెలియదు, స్ప్లిట్ లాంగ్వేజ్ ఎలా కల్చర్స్ అని నాకు అన్ని నేర్చుకోవాలి అని నేర్చుకున్నప్పుడు అన్నం పెట్టింది తెలుగమ్మ, తెలుగు నేర్చుకోలేకపోతే ఏంటి అని అర్జున్ రెడ్డి తర్వాత ఇంకా ప్రయత్నం చేస్తున్నా. ఇది ఇలా చేసి వర్క్ చేసినప్పుడు, సారీ ఐ విల్ ఫినిష్ దిస్, ఇలా చేసి వర్క్ చేసినప్పుడు చిట్టి సాంగ్కి ఒక అదర్ గ్రూప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఎవరైనా ఉన్నారా, ఏదైనా అర్బన్ సంగారెడ్డి అని చెప్తున్నారు కదా, అదర్ ట్రైబ్స్ ఏదైనా ఉన్నారా? అప్పుడు సౌరాష్ట్ర, లంబాడీస్ అండ్ ట్రైబ్స్, కొన్ని ట్రైబ్స్ వేరు వేరు పీపుల్స్ ఆల్సో దేర్. మనం అది నుంచి ట్రై చేద్దామంటే గుజరాత్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ స్ట్రీట్లో మోటల్లో వర్క్ చేసినప్పుడు, మోటల్లో తినినప్పుడు బయట రోప్లో చేస్తారు కదా, వాళ్ళు డాండియా బీట్ అంచి దట్ కిడ్ ఈస్ డూయింగ్. ఐఎమ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఈటింగ్ ఎ సొఫిస్టికేటెడ్ ఫుడ్ ఇన్ మోటల్, బట్ దట్ సేమ్ ఫుడ్ కోసం బయట ఒక మ్యూజిషియన్గా దే ఆర్ ప్లేయింగ్. సో ద డిఫరెన్స్ ఇస్ దేర్. వాళ్ళు నాకన్నా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంచి సాంగ్ చేస్తున్నారు, వాళ్ళ సాంగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని చెప్పి అది నుంచి చిట్టి సాంగ్ స్టార్ట్ అయింది. అప్పుడు జెన్యూన్ మట్టి ఫ్లేవర్లో ఎవరైనా సాంగ్ పాడిన వాళ్ళు ఉన్నారో అని సర్చింగ్లో చాలా పీపుల్ ఉన్నారు. సో ఐ వండర్డ్ అబౌట్ దిస్ గై రామ్ మిరియాల గారు. రామ్ మిరియా గారు పాట విన్నప్పుడు ఇది ఒక జానరే డిఫరెంట్గా ఉంది. హీ ఈజ్ ఫ్యూజ్డ్ దేశీ మ్యూజిక్ అండ్
ఇంటర్నేషనల్ మ్యూజిక్ని ఫ్యూజ్ చేసి బ్యాండ్ చేసి అది ఒక ఐ వాంట్ రామిరేలా సార్ అని చెప్పి నాగేష్ గారు చెప్పి చిట్టి సాంగ్ వచ్చింది. సో ద ఎక్స్ప్లోర్ ఇదిలో ఎగ్జైట్మెంట్ ఉంది మోర్ దాన్ ఆన్సరింగ్ ఆల్ దోస్ కాంట్రవర్సీ క్వశ్చన్స్. We are doing music. Our work talks all controversies. That's it. Yes, work always excites me more than these will go. టుమారో సందీప్ గారు వచ్చి ఏదో ఒక నెక్స్ట్ ఒకసారి విష్ నెక్స్ట్ సందీప్ గారి ప్రాజెక్ట్ లో మీరే మ్యూజిక్ డైరెక్టర్ గా మేము చూస్తామేమో. 100% ఐఎమ్ రెడీ. బట్ if any director, not I don't want to name them, any director, I'm okay with the do it. But one thing, ఒక 6 months పైన చేయకూడదు నేనే పెట్టుకున్నాను. మీకు మీరు పెట్టుకున్న ఒక నియమం కాదు. ఒక యంగ్ డైరెక్టర్ వస్తున్నారు, నన్ను నమ్మాలి, నేను టార్చర్ పడుతున్నాను లేదా కంట్రోవర్సియా అన్నట్టు. యంగ్ డైరెక్టర్ అంటే అడగాల్సి వస్తుంది. ఇప్పుడు మీ రీసెంట్ ప్రాజెక్ట్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి, నితిన్ భరత్ డైరెక్టర్స్, వాళ్ళు టీవీ షోస్ లో చాలా పాపులర్. వాళ్ళు ఒక ఫ్రెష్ డైరెక్టర్స్. సో వాళ్ళతో కలిసి ఒక సినిమా చేయడం అన్నది ఈ పాయింట్ ఆఫ్ యువర్ మీ కెరియర్ లో డిడ్ యూ థింక్ దట్ నేను చేయొచ్చా, చేస్తే నాకు ప్లస్ అవుతుందా, అలా కమర్షియల్ గా అంటే మీ కెరియర్ ని కూడా దృష్టిలో ఉంచుకొని డిడ్ యు ఎవర్ టేక్ దట్ పాయింట్? నో మ్యామ్, కెరియర్ ఈజ్ నాట్ ప్లాన్డ్. అది ఎప్పుడు ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు. దొరికినది ఆపర్చునిటీ. నేను ఇప్పుడు ఫ్రెష్ మ్యూజిక్ డైరెక్టర్గా కానీ మొన్న ప్రదీప్ గారితో ఇంటర్వ్యూ సినిమా ప్రమోషన్స్ అప్పుడు చేసినప్పుడు మై క్వశ్చన్ రిలేటెడ్ టు మ్యూజిక్ ఇస్ లేలే సాంగ్ నాకు బాగా నచ్చింది అని చెప్తూ, రతన్ గారు చాలా డిలే చేస్తారంట కదా మ్యూజిక్, మరి మీకు వెంటనే ఇచ్చారా అంటే, డిలేనా, అసలు ఏం డిలే చేయలేదే, వెంటనే ఇచ్చారే. He told me that. 1 day 2 songs లో చేస్తాను. 1 hour సాంగ్ 10 minutes సాంగ్స్ లో ఉంది. ఉండి పోరాదేలా నాకు తెలిసి 20 minutes లో కంపోజ్ చేసినది. పాయింట్ కంపోజ్ చేసినది కాదు, అది ఎలివేట్ చేసి బయట రావడానికి ఒక టైం పడుతుంది. అది ఐ వోంట్ టేక్ దట్ మచ్. నేను చెప్తున్నా మళ్ళీ ఐ విల్ రిపీట్ దిస్. If I am doing more than 6 months, I am not a good music director. రాసుకోండి సాంబా, రాసుకోండి. ఇది కాంట్రవర్సీ చెప్పండి, అది ప్రాబ్లం లేదు. ఇది ఏంటంటే ఒక డైరెక్టర్కి ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాళ్ళు కష్టపడి మనీ తిరిగి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఆ పర్సనల్ కోపం అన్నీ లాస్ట్ నా మీద చూపించారో ఏమో తెలియట్లేదు. నేను అంత మంచివాడు బిహేవ్ చేసుకున్నానా, ఇలా గుడ్ ఇమేజ్ కోసం ఇలా చెప్తున్నానని మీరు డౌట్ పడకండి. ఒక డైరెక్టర్కి ఒక లైఫ్లో ఒక మూవీ దొరికి అది బయట రావడం చాలా కష్టం. నాకు ఒక మ్యూజిక్ ఆపర్చునిటీ కన్నా వాళ్ళకి 10 times గ్రేటర్ దాన్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఆ ప్రాబ్లమ్స్లో వాళ్ళు 1 year చేయొచ్చు, 2 years చేయొచ్చు, 6 months చేయొచ్చు. మై పర్సనల్ వ్యూ, నేను అక్కడక్కడ ఒక 3 yearsలో చేశాను కదా, అన్నీ కలిపి ఆ డేట్స్ అలా కలిపి చూస్తే నా వర్క్ 1 month కూడా ఉండదు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు 7 months తర్వాత మూవీ ఆగి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి దే పుష్డ్ బికాస్ ఆఫ్ దెమ్ రదన్. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఓపెన్గా చెప్తున్నా, మీరు అర్జున్ రెడ్డి సార్, సందీప్ సార్ అర్జున్ రెడ్డి ఇవ్వలేకపోతే నాకు అలాంటి మ్యూజిక్ ఇవ్వడానికి ప్లేసే లేదే. సో అది డైరెక్టర్ గొప్పదనం అంటారు. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళు నా గురించి ఏమైనా చెప్పుకోండి, ఏదైనా చేసుకోండి, అది నాకు ప్రాబ్లం లేదు. రతన్ గారు, నాకు మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్లో క్లారిటీ వచ్చిన పాయింట్ ఏంటంటే, రతన్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఏదైనా ఒక సినిమా సైన్ చేస్తే డబ్బుల కోసం వాళ్ళ ప్రాణాలు తీసి, టైం డిలే చేసి, టైంని కిల్ చేసి, ఫోన్లు ఎత్తకుండా విసికించే మ్యూజిక్ డైరెక్టర్ కాదు. రతన్ గారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వాల్యూస్, ఈజ్ అ మ్యానర్ ఆఫ్ ఎంపతి, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డెడికేషన్ టువర్డ్స్ మ్యూజిక్. ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా హిజ్ వర్క్ విల్ ఆన్సర్ ఆల్ ది కాంట్రవర్సీస్ అని నమ్మే ఒక మ్యూజిక్ డైరెక్టర్. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. మీరు ఏదైనా చెప్పుకోండి, నా పాయింట్ ఆఫ్ నా వర్షన్ చెప్తున్నా. రతన్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్. అది రతన్ ఒక మ్యూజిక్ చేస్తే లైఫ్ లాంగ్ ఉండాలని ఆశపడిన మ్యూజిక్ డైరెక్టర్. మన వర్క్ వాళ్ళకి ప్లగిన్స్, మనల్ని నన్ను నమ్ముతున్నారు, రతన్ ఏదో ఇస్తున్నారు. రతన్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్లా కాదు, ఓపెన్గా చెప్తున్నా. నాకన్నా పెద్ద మ్యూజిషియన్స్ ఒక స్ట్రీట్ ప్లేలో వాయించిన వాళ్ళు ఉన్నారు. పాయింట్ ఇది గేమ్ ఆఫ్ సినిమా అని వాళ్ళు థింక్ చేసినప్పుడు ఉంది. పాయింట్ ఇట్స్ అ గేమ్ ఆఫ్ పర్సనల్గా సందీప్ సార్కో ఇలా యశస్వి గారికో ఎవరికో పర్సనల్గా ఇన్ఫ్యాక్ట్ నా మదర్ ఒంట్లో బాగాలేనప్పుడు ఈ డాక్టర్ చూడు అని చెప్పిన వాళ్ళు సందీప్ గారు. సో హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్, పర్సనలీ హీఈస్ గుడ్ మ్యాన్. ఇది ఎక్కడ డిఫరెన్స్ ఉందో అయ్యో అమ్మో అన్నట్టు లేదు.
ఎనీ న్యూ డైరెక్టర్ ఇది వాళ్ళకి ఆపర్చునిటీ. నాకు ప్రతి మూవీ ప్రతి సాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. నన్ను నమ్మి ఒక ట్రాక్ ఇస్తున్నారు, తెలిసనే ఒక సాంగ్ వస్తుంది, ఎస్విసికి ఒక సాంగ్ వస్తుంది, చిట్టీని ఒక సాంగ్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఉంటాయి మ్యామ్, అదే చెప్తున్నాను, మదర్లీ ఫాదర్లీ థింగ్. సమ్ పీపుల్ విల్ స్టిట్. కాంట్రవర్సీస్ గురించి వదిలేద్దాం. ఫ్యామిలీలో ఇప్పుడు కాంట్రవర్సీ ఇలా చిన్న ఎందుకు రాదని తొందరగా ఇస్తున్నావు అని చెప్పండి, అది కాంట్రవర్సీ చేయండి. ఇప్పుడు ఇంకో పాయింట్ కదా, ఇప్పుడు మీరు ఒక 6 months లోపు సినిమా అయిపోయి ఇచ్చేయాల్సిందే అంతే. అది ఇంకొక మూవీ ఆపర్చునిటీ కోసం కాదు, నిజంగా చెప్తున్నా. నాకు దానికి పైన పోదు, నాకు అలాంటి ఐ వోంట్ టేక్ దట్ మచ్ టైం. భరత్ గారు నితిన్ గారి గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ ఉంది కదా, ఎలా వచ్చారు, వచ్చినప్పుడు నన్ను నమ్మి వస్తున్నారు, నాకు అది మాత్రం చూస్తున్నా. ఫస్ట్ నన్ను నమ్ముతున్నారు, నమ్మకం చేసిన వాళ్ళకి సర్వెంట్ లాగా వదిలేయాలి మన లైఫ్ని. మూవీ ఇస్తున్నారు. ఈ మూవీలో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం అర్జున్ రెడ్డిలో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్కి ఎలివేట్ చేయడానికి ఒక సాంగ్ చేద్దామా. నెక్స్ట్ జాతిరత్నాల్లో సంగారెడ్డి నుంచి వచ్చినా ఎంత సులువుగా ఉండాలి, ఎంత ఈజీగా ఉండాలి, దానికి ఏం పని చేయాలి, అది అలాగే నేను వెళ్ళిపోతాను. కానీ ఇది అది అని కన్ఫ్యూజ్ చేసుకోవాలి. టోటల్గా అర్థమవుతుంది మీ ఇంటెన్షన్. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ఈ సినిమా మ్యూజిక్లో ఎలాంటి సాంగ్స్ అందించబోతున్నారు? ఇప్పుడు నితిన్ భరత్ గారు గురించి చెప్పాలంటే నేను ఇలాంటి మూమెంట్ కోసం వెయిట్ చేసినట్టు ఉంది. నేను ఒక డైరెక్టర్, రెండు డైరెక్టర్ నాకు 2 డైరెక్టర్ ఫోన్ చేశారు, 2 ఫోన్ని ఎత్తాను నేను. ఎత్తి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంత ఫ్రెండ్లీగా ఉండొచ్చా? నౌ ఐ సెడ్ నో, మదర్ ఫాదర్ డైరెక్టర్, దిస్ ఆర్ మై ఫ్రెండ్స్, సో దే ఆర్ బిహేవింగ్ లైక్ ఫ్రెండ్స్. అనుదీప్ గారు నన్ను ఫ్రెండ్గా చేశారు. అలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసినప్పుడు దా మచా చేద్దాం అన్నట్టు జరిగింది. ప్రతి సాంగ్ ఒకరోజు చుమ్మా వచ్చి కంపోజ్ చేద్దామా అని వచ్చేది. ఆ రోజు 2 సాంగ్ ఫిక్స్డ్. వీఆర్ డాన్సింగ్ ఇన్సైడ్, మీ లిరిసిస్ట్ గారు అందరూ డాన్సింగ్. ఎప్పుడు వర్క్ చేసాము, ఎప్పుడు ఫినిష్ చేసాము అని తెలియట్లేదు నిజంగా. ఏ పాటల 2? లేలే పిల్ల సాంగ్. అది ఇది కంపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రదీప్ గారు విని బాగుంది అని ఒక రియాక్షన్ ఇచ్చారు, అంతే. ఇది నెక్స్ట్ లెవెల్ ఏం చేద్దామని, అది ఇన్స్ట్రుమెంటేషన్, సింగర్, నెక్స్ట్ లెవెల్. నాకు పాయింట్ ఏంటంటే, ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఐఎమ్ సేయింగ్ అగైన్ 3000 people ఆర్ రోమింగ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్స్. చాలామంది పీపుల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ దొరకదా లైఫ్లో అని తిరుగుతున్నారు. 7 crore 8 crore people ఆర్ దేర్ ఇన్ స్టేట్, అండ్ 30-40,000 people ఆర్ డిసైడింగ్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని. 33 మినిమం చెప్తున్నా నంబర్స్. 33,000 people వాంట్స్ టు బికమ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలని. దాంట్లో 3,000 people ఇండస్ట్రీ లోపల తిరుగుతున్నారు. దాంట్లో 33 members లోపల ఉంటున్నారు. దాంట్లో మనం ఎక్కడో ఒక మూవీ చేస్తున్నాము, ఒక సాంగ్ ఇస్తున్నాము. దీని మనం నా మైండ్లో ఉంది. ఒక్కొక్క సాంగ్ ఎలా ఉండాలి అన్నది నా వర్క్. ఇది ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు మీరు బుక్ చేస్తున్నారు మూవీ, 10 years తర్వాత నాకు సెకండ్ సాంగ్ ఫోన్ చేస్తే నేను ఎత్తను, వేరే ఏదైనా ప్రాబ్లం ఉండను. అది ఇలా పార్ట్ ఆఫ్ ద థింగ్, అది ఇన్సైడ్ స్టోరీ. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్, బట్ మై థింగ్ ఐ వాంట్ టు గివ్ అ గుడ్ మ్యూజిక్. బికాస్ నాకు అన్నం పెట్టారు, నన్ను నమ్మారు. నేను ఎక్కడెక్కడ ఉన్నానో, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ వెళ్ళా, మలయాళం ఇండస్ట్రీ వెళ్ళినా, ఎక్కడ కూర్చుకున్నా నన్ను ఫస్ట్ నమ్ముతున్నారు. ఈ అబ్బాయి బాగా చేస్తారనిదని వస్తున్నారు, నన్ను నమ్మి ఏదో ఇస్తున్నారు. అదికి నేను న్యాయం చేస్తా. నన్ను తప్పు చెప్పినా కూడా అది ఉంది, మూవీలో సాంగ్స్లో ఉంది అని నమ్ముతున్నా. ఐఎమ్ నాట్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ ఐఎమ్ ట్రయింగ్ బిగ్, థింకింగ్ బిగ్. సో ఐ వాంట్ టు గివ్ అ గుడ్ సాంగ్స్ అగైన్ అండ్ అగైన్. ఆడియన్స్ ఆర్ మై ఓనర్స్, ఐఎమ్ జస్ట్ సర్వెంట్. సో మీరు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ గోల్డెన్ ఆపర్చునిటీగా ప్రతి సాంగ్ని మీరు ఎలా భావిస్తున్నారో, మా అందరికీ ప్లాటినం మెమరీస్ ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.